లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. బాబు ముద్రగడ్డ పద్మనాభం గారు నమస్కారం అండి. ధన్యవాదాలు. మీ ఊరికి మీకు ఏది కిల్లంపూడి మండలానికి ధన్యవాదాలు అండి. మేము రైలు స్టేషన్ కాల్చేటప్పుడు మేము వచ్చామండి. మేమంతా చర్మం అంతా నాశనం అయిపోయింది నీ వల్ల. ఏమండి ఇప్పుడు నువ్వు రెడ్ రోడ్ కింద పుట్టేవో లేదో నాకు తెలదో. నిజంగా మార్చుకున్నావు అంటే మార్చుకుని వెళ్ళిపోండి బాబు. మా కాపులు దయచేసి మమ్మల్ని మా కాపుల కింద వదిలేయండి. మా కాపుల కింద మమ్మల్ని వదిలేయండి. నువ్వు రెడ్ రోడ్ కింద పుట్టావో ఎలవాడి కింద పుట్టావో వెళ్ళిపోండి. నమస్తే సార్ బాబు. కంపల్సరీగా మీరు మాట మీద నిలబడి అంటే రేట్లోకి వెళ్ళిపోండి. మేము కాపుల కింద ఉంటాం. ఉల్లిపోయేంత కాపు అంటే ఊరి శని. నీకు అర్థమైందండి? ఎలవ కమ్మ అన్నీ ఎవరైనా సరే ఏ కిటంజో ఆడి చర్యని కాపోడైతే ఒక అమ్మ కాపుకు పుట్టినాడైతే పేనవన్న వేస్తాడు, పేనవన్న తీసేస్తాడు. నిజం చెప్తున్నాడు బాబు ముద్రగడ్డ పద్మనాభం. నమస్కారం సారు. చాలా అన్యాయం చేసావు. నియోజకవర్గం ఉన్నది. ముఖ్యంగా నేను చెప్పేది అంటే మన ముద్రగడ్డ పద్మనాభం కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఆయన పేరు మార్చుకుంటానని అనౌన్స్ చేశారు. ఆయన పేరు మార్పిడి 4వ తారీఖు నాడు జరుగుతుంది. మా జన సైనికులందరూ కూడా ఆయనకి సపోర్ట్గా నిలబడి పేరు మార్చుకోవడానికి ఎంతో కృషి చేస్తామండి. అందరూ కూడా వెళ్ళి ఆ రోజున మేమందరూ దండాలుగా వెళ్ళి ఆయన పేరు మార్పుల్లో మేమందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామండి. ఆయన పేరు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా 4వ తారీఖు తర్వాత పేరు మారుతుందండి. అందరూ కూడా మా జనసైనికులు అందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉండి పేరు మార్చడానికి ఎంతో కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. మేము పీఠాపురం ప్రజలు అండి. మీరు 5వ తారీఖు నామకరణం మార్చుకుంటారని మేము అందరం ఎదురు చూస్తున్నామండి. మీరు 5వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ పిఠాపురం మధ్య నడిబొడ్డులోకి వచ్చి ఆ ముద్రగడ్డ పద్మనాభం రెడ్డిగా మీరు మార్చుకుంటామని మేము అందరం ఎదురు చూస్తున్నామండి. ఇక మేము కావాలంటే మా టిఫిన్లు మా టీలు మేమే తెచ్చుకుంటామండి. ఇక దయచేసి మీరు పిఠాపురం వచ్చి కాపులు బరువు తీయకుండా రెడ్లుగా మారిపోయి వాళ్ళ బరువు తీసేయండి. శుభ్రంగా వాళ్ళు కూడా మిమ్మల్ని రానివ్వరు. రెడ్లు కూడా మిమ్మల్ని పరిస్థితుల్లో మీరు ఏకాకిగా మిగిలిపోవడం తప్ప పిఠాపురాల కాపులు కానీ రెడ్లు కానీ ఏ ఇతరులు మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. పిఠాపురంలో మీరు ఇక పనికిరా. మీరు శాశ్వతంగా ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోండి. నాకు ఏ ఇబ్బంది లేదు. ప్రశాంతంగా ఉండండి. పద్మనాభరెడ్డిగా మేము అందరం మిమ్మల్ని ఫ్యూచర్లో గౌరవిస్తాం. ఉంటానండి. నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం అండి. పిఠాపురం నియోజకవర్గం జన సైనికులు అండి. చిత్రాడ మాది. ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి వెళ్తే రెడ్డి అని పేరు మార్చుకుంటానన్నారు. పేరు మార్చుకోవడానికి పేరు ఆ మాట మీద నిలబడతారని మేము అనుకుంటున్నాం. మేము ధీమాగా ఉన్నాం. జనసేన ఒక 80,000 మెజార్టీతో గెలుతుందని. మీరు పేరు మార్చుకోవడానికి రెడీగా ఉంటారని మీరు పిలుపునిస్తే మేము అందరూ రావడానికి రెడీగా ఉన్నాం పేరు ముహూర్తానికి. కాకపోతే మేము ఎవరి భోజనాలు అలా తెచ్చుకుంటాం. మాకు ఆయిల్ డబ్బులు అవ్వక్కర్లేదు అన్నిటికీ మేము రావడానికి రెడీగా ఉన్నాం. మీరు పేరు మార్చుకున్న మాట మీద నిలబడతారని మేము అందరూ ఆశిస్తున్నాం. పేరు మార్చుకోమని చెప్తున్నారంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన ఆయనే కదండి పాటించండి. నేను పేరు మార్చుకుంటానని పవన్ కళ్యాణ్కి వెళ్తే నేను పేరు మార్చుకుంటానన్నాడంటే మరి ఇంకా మరి పవన్ కళ్యాణ్ అంటే అంత కక్ష చేయటం అర్థమవుతూ అంట వల్ల మీ పేరు మార్చుకుంటారని ఆశిస్తున్నాం. అంటే ఇప్పటికీ యూట్యూబ్లో మనకు ఒక ఆహ్వాన పత్రిక కూడా తిరుగుతుంది. ముహూర్తం ఫిక్స్ మనం చేసేసారు. మన వాళ్ళు అందరూ ఉన్నారు. ముహూర్తం ఆయన పెట్టకెళ్తే మా పిడిహేరు 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకి 6 గంటలకు మేము అందరూ వస్తాం. ఆయన రెడీ. ఎవరు ఉప్మాలు అలా తెచ్చుకోవాలి. ఎవరు ఉప్మాలు అలా తెచ్చుకుంటాం. ఎవరి కాపీలు అలా తెచ్చుకుంటాం. ఆయన కాపీ పోతే మాకు ఉప్మా పెట్టచ్చు. ఎవరి బళ్ళు వాళ్ళే వస్తాం. ఆయన రూపాయి స్వచ్ఛందంగా వస్తాం. వేలాది మంది మీద పద్మనాభం మాట మీద నిలబడతారని అనుకుంటున్నాం. రెడ్డి గారిని పేరు మార్చుకుంటే రెడీగా ఉంటారని రెడీగా మార్చుకుంటారని మేము అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు పద్మనాభరెడ్డి గారి కింద పేరు మార్చుకుంటారని చెప్పి పద్మనాభం గారు అన్నారు సార్. దాని గురించి శుభలేఖ కూడా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. దానికి మీ స్పందన అండి? పద్మనాభరెడ్డి గారు 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు కానీ నెగ్గితే కనుక పేరు మార్చుకుంటారు, నామకరణం చేసుకుంటారన్నారు. ఆయన రెడీగా ఉండమని చెప్పేసి ఆయన మాట మీద నిలబడతారండి. చాలా నిక్కర్చని మనిషి అండి. మాట మీద నిలబడతారు. ఆయన నామకరణానికి మొత్తం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వెళ్తారండి. ఆహ్వానం లేకపోయినా ఆహ్వానం ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది. కంపల్సరీగా నామకరణానికి వెళ్తారండి. ఆయనకి అక్కడికి కావాల్సిన పెట్రోల్ కానీ ఉప్మాలు కానీ మేమే తెచ్చుకుంటాం. ఆయన ఏమి అరేంజ్ చేయక్కర్లేదు. ఆయన నామకరణానికి మాత్రం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా హాజరవుతారండి. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అండి.
మాట మీద నిలబడ్డారు కాబట్టి అండి వైసీపీలో ఉన్న వ్యక్తి జనసేనలో ఉన్న నాయకులను అందరినీ రెచ్చగొట్టి జన సైనికుల నుంచి ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు. ఆయన నామకరణం ఖచ్చితంగా నామకరణం చేసుకుని పద్మనాభం గారి పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుని ఆయన మాట మీద నిలబడతారండి. 100% మాట మీద నిలబడతారండి. ముద్రగడ పద్మనాభం గారి దయ వల్ల ఆయన రెచ్చగొట్టిన వ్యాఖ్యలకి, ఆయన చేసిన పనులకి, ఆయన అన్న మాటలకి కసిగా మరి జన సైనికులు మామూలుగా కాదండి ఒక రకంగా చేశారు. రాజకీయం ఎలా చేయాలో అలాగే చేశారు. ముద్రగడ పద్మనాభం గారు రెడీగా ఉండండి పేరు మార్చుకోవడానికి. మేమందరం మీ పేరు మార్చడానికి మేమందరం దండోపదండాలుగా వచ్చి ఎవరు ప్లేట్లు తెచ్చుకుని మీ పేరు మార్చేదాకా ఎప్పుడు రాత్రి పగలు కూడా అక్కడే ఉంటాం. మీ పేరు మార్చాకనే మళ్ళీ మేము పిఠాపురం నియోజకవర్గానికి వస్తాం. రెడీగా ఉండండి ముద్రగడ పద్మనాభం గారు. నమస్తే అండి, నా పేరు బుద్ధిరెడ్డి శ్రీనివాసు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడమే టార్గెట్గా ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలో జాయిన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం అనే ఒక అస్త్రాన్ని వదిలి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఈరోజు పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారు చేసిన సవాల్ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పేరు మార్చుకుంటాను, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పారు. ఈయనకి చాలా గత చరిత్ర ఉంది. కాపు ఉద్యమ నేతగా ఈయన ఎన్నో సాధించాలని చెప్పేసి ఏమీ సాధించలేక ఏమీ చేతగాక ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఇప్పుడు ఇల్లు కాదు మొత్తం జిల్లా నుంచి తరిమేసే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. పద్మనాభం గారు అంటే భోజనాలు బాగా పెడతారు, ఇంటికి వెళ్ళిన వాళ్ళని కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారా అని చెప్పి అంటారు. ఆయన బారసాల సందర్భంగా ఈ వయసులో నూతనంగా నామకరణం చేసుకునే సందర్భంగా మొత్తం ప్రజలందరినీ పిలుస్తారా, లేదా మాలాంటి ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా పిలుస్తారా, లేదా వాళ్ళ బంధువుల మట్టుకు వాళ్ళ ఇంట్లో మట్టుకు మాత్రమే చేసుకుంటారా అనేది ప్రకటన విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. జూన్ 4వ తారీఖుని మనకి రిజల్ట్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో, అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తున్నారనే వార్త మనం వినబోతున్నాము. దానికి తగినట్లుగా ముందుగా కానీ లేదా దాంతోపాటు కానీ పద్మనాభం గారు పేరు మార్చుకుంటారు అనే వార్తని వినాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈసారైనా సరే మీరు మనస్ఫూర్తిగా మీరు మాట మీద నిలబడాలని చెప్పేసి మీరు జిల్లా వదిలేసి వెళ్ళిపోయేలాగా ప్రజలతో అనిపించుకోకుండా మీరు అన్న మాట మీద నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం. మీ బుద్ధిరెడ్డి శ్రీనివాసు. జై హింద్. ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటాను అని అన్నారు. ఆయన నామకర మహోత్సవానికి అయితే మేము అందరం సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో గెలవటం ఖాయం. ఎన్నోసార్లు మాటలు ఇచ్చి మాట తప్పిన పద్మనాభం గారు ఈసారైనా సరే తన మాట నిలబెట్టుకుని పద్మనాభరెడ్డిగా నామకరణం చేసుకుంటారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఇంతవరకు కూడా కాపుల్ని చాలా విధాలుగా మోసం చేస్తూ వచ్చారు. ఈ మోసాలన్నిటికీ ఫలితం ఈయన వేళ పేరు మార్చుకోవటం. లేకపోతే ఒక కాపు బిడ్డ అయ్యుండి నేను రెడ్డిగా మారుతాను అన్నాడంటే ఆయన ఎంత దిగజారుతానో ఆలోచించండి. ఒక్కసారి కాపులందరూ కూడా ఈవేళ పెద్దన్న పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడి ఎక్కడెక్కడో ఎంత దూరాన్ని ఉన్నా సరే వచ్చి ఓటింగ్ శాతం పెంచి ఈవేళ ఓట్లు వేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సత్తా సామర్థ్యత. అది నిలబెట్టుకోవడం చేతకాని దద్దమ్మ ఈ ముద్రగడ పద్మనాభం గారు. ఈసారైనా సరే తన మాట నెగ్గించుకుని తన మాట రుజువు చేసుకుని పద్మనాభరెడ్డిగా ఆయన నామకరణ మహోత్సవానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామండి. జూన్ 4వ తారీఖున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు అన్న మాట మేము ఎంతవరకు వాస్తవం ఉన్నది మాకైతే తెలుసు. ఖచ్చితంగా ఆయన నెగ్గుతారని. ఈయన పేరు అయితే మార్చుకుంటారా లేదా అన్నది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నామండి. ఎందుకంటే అందరు మంచి కోరి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి ఆయన దిగజారిపోయారు. ఈవేళ మేము అది అనటానికి మా వయసు చిన్నదే అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఈవేళ ఈరోజు ఇలా మాట్లాడవలసి వస్తుందండి. పద్మనాభం గారు గుర్తుపెట్టుకోండి, కాపులకి మీరు చేసింది ఏమీ లేదు. కనీసం ఈ విషయంలోనైనా మీరు మనసు నిలకడగా ఉంచుకుని మీ పేరు మార్చుకుని జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులా పనిచేస్తారని అక్కడైనా కనీసం నమ్మకంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. జై జనసేన, జై హింద్. ఒక 10 రోజులు వారం రోజుల క్రితం ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మా నాయకుడు ఒక గెలుపు మీద ఒక కామెంట్ చేయడం జరిగింది. ఓడించకపోతే ఆయన రెడ్డి కులం స్వీకరిస్తారని చెప్పడం జరిగింది. నిన్నటితో ఎన్నికలు ముగిశాయి కాబట్టి 90% దగ్గర దాదాపు పిఠాపురంలో పోలింగ్ జరిగింది కాబట్టి
భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని మా అందరికీ వార్తలు అందుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఈరోజు స్టేట్ మొత్తం ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే ముద్రగడ్డ గారు బారసాలకి ముహూర్తం కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ఆ ముహూర్తం కూడా ఆ ప్రోగ్రాం కూడా జనసైనికులే భారీ ఏర్పాట్లతో చేయించాలని అనుకుంటున్నారు. అయితే ముద్రగడ్డ గారు మీరు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని జనసైనికులు అందరూ స్వీకరించారు. 4వ తారీఖున భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన అనంతరం మేమంతా జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సోదరులు జనసైనికులు అందరూ కూడా కిర్లంపూడి వచ్చి మీ పాఠశాల కార్యక్రమాన్ని ఘనంగా చేసి మీ పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తామని చెప్తున్నాం. అలాగే ఆ రోజు మీరు ఏ విధమైన ఏర్పాట్లు కూడా చేసుకోవద్దు, మా ఉప్మాలు మేమే తెచ్చుకుంటాం, వచ్చే వాళ్ళందరూ కూడా మొలతాడు ఉన్న జనసైనికులు వస్తామని కూడా మరీ చెప్తున్నాం. పిఠాపురం ప్రజలందరికీ కూడా మా జన సైనికుల తరపున జనసేన నాయకుల తరపున మేము పాదవందనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు కళ్యాణ్ గారికి పట్టాభిషేకం దాదాపు పూర్తయింది. జూన్ 4వ తారీఖున మేము ఆ వేడుకలకి సిద్ధమవుతున్నాం. అంతటి ఘన విజయాన్ని అందించిన పిఠాపురం ప్రజలకు మరొక్కసారి మా అందరి తరపున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరు అందించిన ఈ ఘన విజయం ఒక రాజకీయ చరిత్రకు నాంది అవడం అనేది జరుగుతుందండి. మీరు ఇచ్చి ఈ ఘన విజయాన్ని దాదాపు జనసేన పార్టీ జనసేన నాయకులు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా దాదాపు ఏదైతే ఒక పెద్ద ఆయన ఉన్నారో మా జిల్లాలో ముద్రగడ పద్మనాభం గారు ఒక సవాల్ విసిరారు. నాకు తెలిసి ఆయన విసిరిన సవాల్ని ఎప్పుడు కూడా ఆయన సవాల్ విసిరితే ఆ సవాల్ కట్టుబడి ఉంటారని మేము ఎప్పుడు అనుకుంటాం. అయితే ఈ మధ్యన ఆయన విసిరిన సవాల్ ఏమిటంటే మా అధినేత కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించకపోతే ఆయన పేరు మార్చుకుంటారని ఒక సవాల్ విసిరారు. జూన్ 4వ తారీఖున మీరు కిర్లంపూడిలో ఏర్పాటు చేసుకున్నా లేకపోతే మన జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా ఏర్పాట్లు అయితే మేమే చేస్తాం. ఆ నామకరణానికి అయ్యే ఖర్చులు మేమే భరిస్తాం. తప్పకుండా మీరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండండి. ఆ రోజున మా జనసేన నాయకులు జనసైనికుల ఆధ్వర్యంలో మీ నామకరణాన్ని మేము మా విజయ వేడుకలతో పాటు సమానంగా మీ నామకరణ వేడుకలు కూడా మేము జరపడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ వేడుకలకి సిద్ధం అవ్వాలని ముందే తెలియజేస్తున్నాం. ఆ వేడుకలకి అయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తాం. ఒక సవాల్ విసిరేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు వయసులో పెద్దవారు కాబట్టి అన్నీ ఆలోచించుకుని మాట్లాడాలి. నోరుంది కదా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అది సబబు కాదు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఒక పెద్ద ఆయనగా మా అధినేత మీకు ఎంత గౌరవించి మాట్లాడారో అలాంటి గౌరవాన్ని మీరు పాడు చేసుకుని ఈ రోజుని యాకాకిగా మన తూర్పుగోదావరి జిల్లాలోనే మీ పేరు చెప్పుకుంటే సిగ్గుపడేలాగా ఒక యాకాకిగా చరిత్రహీనులుగా మీరు మారిపోతున్నారు. జూన్ 4వ తారీఖున మా వేడుకలతో పాటు మీ నామకరణ వేడుకలు కూడా మేమే చేయించడానికి మేము జన సైనికులు అందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ముద్రగడ పద్మారెడ్డి గారికి ముందుగా నామకరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి ముద్రగడ పద్మనాభం గారు, ఎలా ఉన్నారు? నేను ముమ్మడివారి నుంచి మాట్లాడుతున్నాను. ఎలక్షన్లు అయిపోయి సేద తీరుతున్నారేమో కానీ మీరు అన్న మాట మర్చిపోయి ఉంటారు. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు కదా. ఇప్పుడు పిఠాపురాన్ని ఏమో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి రాష్ట్రం అంతా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈ ముద్రగడ పద్మనాభరెడ్డిగా అన్న పేరు నామకరణం ఎలా చేస్తారని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారండి. మీరు ఎక్కడ చేస్తారో ఎలా చేస్తారో అన్నది కూడా ప్రజలకి ఎంత ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ ముద్రగడ పద్మనాభరెడ్డిగా అన్న నామకరణం బిక్కబోల్లో చేస్తారు, బిక్కబోలు వినాయకుడి గుడిలో చేస్తారా లేకపోతే ఇక్కడ 5,000 వినాయకుడి గుడిలో చేస్తారో ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తే మీ అభిమానులు అందరూ వస్తారంటండి. ఎందుకంటే మీరు అక్కడ ఉప్మాలో కాపీలు ప్రజలు తెచ్చుకోమంటారా లేకపోతే మీరు పెడతారా అన్నారు కూడా. ఎందుకంటే మీరు మాట నిలబెట్టుకుంటారని చెప్పి చాలా మంది అన్నారు. లేకపోతే ఎప్పుడులాగే మన కాపుద్యమాన్ని ఎలా బుద్ధులేసారో ఇది కూడా అలా గాలిబుద్ధి తెస్తారా అన్నది ఎంత ఆసక్తిగా ఉన్నారు ప్రజలు. మీరు ఏదో క్లారిటీ ఇస్తారని చెప్పి చూస్తున్నారండి. అండి రెడ్డి గారు అంటే ఎవరు అనుకుంటారేమో మన ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి ఊర్లోనే ఉన్నారా ఎక్కడికన్నా పారిపోయారా? మీకోసం మేము 4వ తారీఖున మా పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవంతో పాటు భారీగా మీకు బాణసంచారం డప్పులు పెట్టి మీ నామకరణానికి ఏర్పాటు చేస్తున్నామండి. మీరు తప్పకుండా ఎలాగన్నా రావాలండి సుమో. మీరు మాత్రం వస్తే గానీ ఆ ప్రోగ్రాం భారీగా జరుగుతుంది. మా విజయోత్సవంతో పాటు దానికంటే భారీ ఎత్తున మీదే చేస్తామండి. మీ నామకరణం మాత్రం స్వీట్లు ఉప్మా అన్ని పెడతామండి. మీరు తప్పకుండా రావాలండి. గత ఎన్నికల టైంలో ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించకపోతే
ఓడించకపోతే నేను నా యొక్క పేరుని ముద్రగడ పద్మనాభంగా కాకుండా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పని శపథం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు రేపు జూన్ 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 50,000 నుంచి 1,00,000 మెజారిటీతో భారీ ఎత్తున గెలుపు ఖాయమైంది కనుక ముద్రగడ పద్మనాభం గారిని ఒకటే చెప్తా ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారు ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున వారి యొక్క పేరుని మార్చుకోవాలి. మార్చుకునే దానికి మా యొక్క గ్రామంలో ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున నామకరణ మహోత్సవం కూడా మేము నిర్వహిస్తాము. ఆయన మార్చుకుంటాడా లేదా మమ్మల్ని మార్చమంటాడా మేము అని ఆ రోజున నామకరణానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. 1,00,000లో ఎవరైనా ఒకళ్ళు ముద్రగడ పద్మనాభం గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులే. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ముద్రగడ పద్మనాభరెడ్డి యొక్క నామకరణ మహోత్సవం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నామని చెప్పని ఈ యొక్క సందర్భంగా జనసేన పార్టీగా తెలియజేస్తా ఉన్నా. అండి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అయ్యో మరి ముందుగానే మరి రేపు పద్మనాభరెడ్డి గారిని పిలిచేసాం, మరి పిలవచ్చో పిలకూడదు. మీరు గతంలో ఒక మాట ఇచ్చారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నెగ్గితే మరి నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి మీరు ఇచ్చిన అన్నమాటకి కట్టుబడి ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు కాపులకి ఏదో న్యాయం చేస్తాను, కాపులను ఉద్ధరిస్తాను అని చెప్పేసి ఎన్నో బూటకపు హామీలు, బూటకపు సభలు నిర్వహించి నిరాహార దీక్షలు నిర్వహించారు. ఇటువంటి గతంలోలాగా దీన్ని కూడా బూటకం చేయకుండా దీనికైనా సరే మాట మీద నిలబడి కాపులకు అన్యాయం ఎలాగ జరిగింది, మీ సభలతో ఎలాగ కాపులకు న్యాయం జరగలేదు, కానీ కనీసం ఈసారైనా సరే మీరు మాట మీద నిలబడి మీరు అన్న ప్రకారం ఎలాగో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నెగ్గడం ఖాయం, దాదాపుగా 50 నుండి 1,00,000 మెజారిటీ రావడం ఖాయం. మీరు పేరు మార్చుకోవడం ఎప్పుడు మార్చుకుంటున్నారు? 4వ తారీఖు ముహూర్తం పెడుతున్నారా లేదా 5వ తారీఖు పెడుతున్నారా? మీరు ముహూర్తం ఖరారు చేసి మా అందరికీ కబురు పంపించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని మార్చుకుంటారా, లేక ముద్రగడ కూడా తీసేస్తారా, లేదు పేరు మాత్రమే మారుస్తారా, ఊరు కూడా మార్చేస్తారా? మీరు ఇక్కడ నుండి నాకు తెలిసినంత వరకు ఇక పేరు ఎలాగా ఉంది మారిపోతే ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి పేరుతోనే కిర్లంపూడిలో మీరు హవా నడుస్తుంది. ఇక పేరు మారిపోతే ఇంటి పేరు కూడా మారిపోతే మీకు స్థానికంగా కూడా మీకు ఇంకెలాగా అవకాశం లేదు. కాబట్టి ఎలక్షన్ తర్వాత మీరు నా ఉద్దేశం, నా సలహా ఏంటంటే మీరు ప్లేస్ కూడా మార్చేస్తేనే మంచిది. ఎలాగో జగన్ రెడ్డి గారి పేరు కాబట్టి జగన్ రెడ్డి గారితో కలిసిపోయి మీరు అక్కడికే వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి నేను మీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను. దీని మీదైనా మాట మీద నిలబడతారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అండి, థ్యాంక్స్ అండి, ఉంటానండి, బాయ్ అండి. నమస్కారం. ముద్రగడ పద్మనాభం గారు, ఇప్పుడు పిఠాపురంలో మీరు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మీరు మార్చుకుంటానని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అది మీకే కాదు, మాకే కాదు, మీకు కూడా తెలిసిన విషయం. అది తర్వాత ఏంటంటే నామకరణ మహోత్సవం మీరు ఎప్పుడు ఎక్కడ అన్నది మీరు డిసైడ్ చేసి చెప్తే రావడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామండి. కాకపోతే కాపు జాతి నాయకుడిగా మీరు పేరు తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా మీ మీద మాకు గౌరవం, అభిప్రాయం ఉన్నది. కాపు జాతికి ఒక ఆణిముచ్చులా. ఎందుకంటే మా తాతయ్య గారు, మా నాన్నగారు మీ గురించి చాలా చెప్పేవారు. మా తాతయ్య గారి పేరు కూడా మీ పేరేనండి, పద్మనాభం గారు. కాకపోతే ఏంటంటే కాపు ఉద్యమాలు చాలా చేశారు, కానీ ఏ ఉద్యమం ఎంతవరకు సక్సెస్ అయింది అన్నది కూడా నాకు తెలీదు. అది అటు ఉంచితే ఇప్పుడు పిఠాపురంలో మీరు కాపు జాతి నాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు జాతి బిడ్డగా మీరు ఆయనకి ఎంతవరకు సపోర్ట్ చేశారు? సపోర్ట్ చేయలేదు సరికదా, ఆయన మీద యుద్ధం ప్రకటించి ఆయన గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను అనే స్థాయికి మీరు దిగజారేరో ఎగిదిగారో మీరే నిర్ణయించుకోవాలి. కాకపోతే మీ నామకరణ మహోత్సవానికి మేము అంతా రావడానికి సిద్ధంగా ఉన్నామండి. మీరు ఒంటరిగా మాత్రం పేరు మార్చుకోవద్దు, మా అందరి సమక్షంలో మార్చుకుంటారని మనసారా కోరుకుంటున్నాం. నమస్తే పద్మనాభరెడ్డి గారు. ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించి తీరుతామంటున్నారు. జనసేన వీర మహిళగా మీ ఉద్దేశం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారండి. నేను కొత్తపేట మండలం వచ్చిన వీర మహిళలమండి. మేము కూడా కాపులమే, కాపుల ఆడబడుచులుగా అడుగుతున్నాం. ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడైనా కాపులకి ఏదైనా న్యాయం చేశారేంటండి? తుని బాధ్యతల్లో నా భర్త ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు. అలా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క మాట ఆయన ప్రచారం చెప్పగానే కూడా అందరూ వచ్చి ఏదో ట్రైన్ అంటించామంటే అంటించేశారు. ఆ రోజుల్లో ఎంతోమంది కేసులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. మీరు చేసిన కాపులకి మీరు చేసిన ఉపకారం ఏమైనా ఉందా అండి? ముద్రగడ పద్మనాభం గారు, మీకు కాపులనే పేరు పెట్టుకునే కన్నా మీరు రెడ్డి
రెడ్డి అని పేరు మార్చుకుంటానన్నారు కానండి, మార్చుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మీరు రెడ్లేనండి, మళ్ళీ రెడ్డి అని మార్చుకుంటాను నామకరణం చేస్తా ఉన్నారు. మీరు అదే పేరు మేము పిఠాపురంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ నెగ్గించుకున్న రోజు నీ ఇంటి ముందుకు వచ్చి నామకరణం చేసుకుంటావా లేదా అని ముద్రగడ పద్మనాభం గారిని ఇంటి ముందు టెస్ట్ వేసి కూర్చుంటారు మా వీర మహిళలందరూ. ఎందుకంటే ఒక పార్టీకి నువ్వు డబ్బుకి అమ్ముడైపోయిన నాయకుడు, ఒక కులానికో ఒక మతానికో నువ్వెప్పుడు కట్టుబడి అయితే లేవు. మా కాపులందరూ కూడా నీకు ఊడిగం చేశారు, చాలామంది నిన్ను నమ్మి మోసపోయారు. గురువారం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కాపు నాయకులందరికీ చెప్తున్నా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు ఖర్చు పెట్టి మత్స్యకారులు కనుక, ఉద్యాన బాధ్యతలు కనుక, అలాగే రైతులకి తన బిడ్డల సొంత బ్యాంకులో డబ్బు తెచ్చి ఖర్చు పెట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసినేసే అంత ముద్రగడ పద్మనాభం రెడ్డి గారికి అయితే అంత సీన్ అయితే లేదండి. ఒక మాతో ఛాలెంజ్ చేసుకో, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, మేము ఉన్నాం. మా కొత్తపేట మండలి వీర మహిళలు ఆడపడుచులు, కాపు ఆడపడుచులు అడుగుతున్నాం ఇక్కడ. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే ఇప్పటికైనా నువ్వు చేసిన మాట వెనక్కి తీసుకో, అంతే తప్ప నువ్వు అడగడానికి నువ్వు సరిపోవు. నువ్వు రెడ్డిగా మార్చుకున్నావు, రెడ్డిలతో ఉండు అంతవరకు. నువ్వు పార్టీ పరంగా మాట్లాడు, అంతేగాని కులాన్ని మధ్య వెనక పెట్టుకుని కుల రాజకీయం అయితే చెయ్యొద్దు. అది జై జనసేన. సొంత కూతురే ఈ రోజు నీ కూతురు సొంత కూతురు నీకేమని చేతించింది, నీకు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నామంటే నీ తల తీసుకుని ఎక్కడ పెట్టుకుంటూ ఆలోచించుకో ఒకసారి. ముద్రగాడ పద్మనాభం రెడ్డి గారు మీకు చెప్తున్నా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కాదు, నీ రేపటి భవిష్యత్తు ఏంటో నువ్వు అసలు తల ఎక్కడ పెట్టుకుని చూస్తావా చూడు. నీ తాత తరం కూడా కాదు, కాపు యువతలు ఇక్కడ, కాపు ఆడబొడుచులు అడుగుతున్నాం ఇక్కడ. మా నాయకుడు పవన్ కళ్యాణ్ నెగ్గించుకోవడం కోసం ప్రాణాలు విడిచైనా నెగ్గించుకుంటాం. నీకెంత దమ్మున్నదో చూసుకో, నీ దమ్మ మా దమ్మ. మేము కాపులమే, నువ్వు కాపువే. ఇవాళ నువ్వు రెడ్డి అయిపోయావు కాబట్టి రెడ్ల తరపున మాట్లాడు, అంతేగాని పవన్ కళ్యాణ్ డబ్బు ఇచ్చుకుని నీ రోజుని కాపులు అని చెప్పుకోవడానికి నీకైతే సిగ్గుందో లేదో నాకు తెలియదు, కానీ కాపు జాతిలో పుట్టిన మచ్చవైతే నువ్వు. జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.